హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమా లోకేష్ అఫిషియల్. లాస్ట్ నా వీడియో కానీ చూడకుంటే ఖచ్చితంగా అది చూడండి. దానికి కంటిన్యూషన్ వీడియోనే ఈ వీడియో. లాస్ట్ వీడియోలో నేను 9th అండ్ 10th, 9thలో ఏం జరిగింది అండ్ 10thలో ఏం జరిగిందనే చెప్పాను. ఈ వీడియోలో 10th తర్వాత ఏం జరిగిందనే చెప్తాను. అండ్ 9th క్లాస్ ఫొటోస్ కూడా వీడియో లాస్ట్లో మీకు పెట్టినాను. ఈ వీడియోలో కూడా 10th క్లాస్ ఫొటోస్ అనేటివి లాస్ట్ వీడియో ఎండింగ్లో వస్తాయి. ఎండింగ్ వరకు తప్పకుండా నా వీడియో చూడండి. 10thలో వచ్చేసి ఇంకా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. 10thలో వచ్చేసి మనకి చదువు అనేసి ఎక్కువ, ఫుడ్ సరిగా తినక, సరిగా నిద్రపోక, కాంపిటీషన్ ఉంటుంది కదా మామూలుగానే చదువుకునేదానికి. ఒకరికొకరు కాంపిటీషన్ అయ్యి బాగా చదువుకొని ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తారనమాట. నాకు 10th మధ్యలో కూడా ఒకసారి బాగలేకుండా అయిపోయింది. అంటే తెల్లవారుజాము కానీ 4 గంటలకి నేను లేచినప్పుడు ఫుడ్ మొత్తం తల ఎక్కువ నొప్పిస్తుంది అనమాట. ఎక్కువ తల నొప్పిస్తానని ఏడుస్తా అంటే మా అమ్మ వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. అక్కడ ఏమీ లేదని ఇంకో హాస్పిటల్కి వెళ్ళినాం అనమాట. వెళ్తే అక్కడ గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించి ఒక 2 గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించి ఆ రోజు అంతా పెట్టుకొని నెక్స్ట్ రోజు డిశ్చార్జ్ చేసినారు. అట్లా జరిగింది. అండ్ మాకు టైం అయితే అస్సలు ఉండేదే కాదు. అంటే స్కూల్ అయిపోతాను కానీ మార్నింగ్ ట్యూషన్ ఉండే, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ ఉండే. అది కాక లాస్ట్ 10th ఎండింగ్ వచ్చే టైంకి మా స్కూల్లో సార్ వాళ్ళు కూడా ట్యూషన్ మాదిరి పెట్టుకుంటున్నారు. అంటే మా బ్యాచ్కే అనమాట ఫస్ట్ టైం అట్లా పెట్టుకొని ఉండేది. అంతకుముందు ఏ బ్యాచ్కి అట్లా పెట్టుకోలేదు, మా బ్యాచ్కే ఫస్ట్ పెట్టుకున్నారు. మాకు స్కూల్ అయిపోతాను కానీ మళ్ళీ వాళ్ళే ట్యూషన్ అనమాట. నైట్ 8:30 వరకు అట్లా పెట్టుకుంటాండ్రి. బాయ్స్కి అయితే ఫుల్ ఆ రోజు నైట్ అంతా ఇంకా ఆడే ఉంటారు. అట్లా ఉంటుండే. అండ్ చదువు అని చాలామంది 10thలో ఫుడ్ అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఫుడ్ అనేది మళ్ళీ దాని తర్వాత చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ హాస్టల్లో ఉంటారు కదా, హాస్టల్లో ఉంటారనేది అంతవరకు కూడా తెలీదు. హాస్టల్ లైఫ్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం బాగా తినడానికి ట్రై చేయండి. అట్లా నేను ఫుడ్ నెగ్లెక్ట్ చేసినాను. మా అమ్మ వాళ్ళు పనికి వెళ్తుండ్రి, మా నాన్న డ్యూటీకి వెళ్తుండే. అంత ఎక్కువ మమ్మల్ని ఫుడ్ అనేది చాలా నెగ్లెక్ట్ అయిపోయింది మా విషయంలో. అండ్ ట్యూషన్లోనే ఎక్కువ చదువు అనేసి అదే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా. దాని తర్వాత కూడా మేము ట్యూషన్స్కి వెళ్ళిండే. చాలామంది హాలిడేస్లో 2 months ఉంటుంది కదా, ఆ హాలిడేస్లో ఎక్కువ తినడానికి ట్రై చేస్తారు. బాగా తిని బాగా హెల్తీగా ఉంటారు. మేము ఆ హాలిడేస్లో కూడా చదువుకొని ఆర్డిటి ఎగ్జామ్ ఒకటి రాసినాను, పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసినాను. దాని తర్వాత IIIT సీట్ వరకు వెళ్ళి రాలేదన్నమాట. మా ముందు వాళ్ళకి వచ్చింది, మాకు రాలేదు. అట్లా అన్ని దాంట్లోకి సెలెక్ట్ అయ్యి లాస్ట్కి అట్లా అనమాట. దానికి హాలిడేస్ మొత్తం ఇట్లనే గడిచిపోయింది. హాలిడేస్ తర్వాత నుండి నాకు స్టార్ట్ అనమాట. 10th తర్వాత 10thలో మార్క్స్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. మాకు స్కూల్లో ఫస్ట్ మా బ్యాచే, ఏ బ్యాచ్కి కూడా ఇట్లా బ్యానర్ వేసి స్కూల్ ముందర ఇట్లా పెట్టింది ఎక్కడ కూడా లేదు. మాదే ఫస్ట్ బ్యాచ్. ఆ బ్యానర్లో నేను కూడా ఉన్నాను. 5 members పెట్టిండ్రి. ఆ 5 membersలో నేను ఒకదాన్ని. 10th తర్వాత అసలు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థమవుతాడలేదు చెప్పేదాంట్లో. ఇన్ని సీట్లు ఎగ్జామ్ రాసి ఏ దానికి సెలెక్ట్ అవ్వలేదా ఏమి అని అంటే, IIIT సీట్ చెప్పాను కదా. IIIT సీట్ అనేది నాకు 9.7 వచ్చింది. 9.8 వాళ్ళకి 10/10 వచ్చిన వాళ్ళకి 4 తీసుకున్నారు. 9.7 వాళ్ళకి తీసుకుంటే నేను కూడా వెళ్ళిండు. మాకు రాలేదన్నమాట. మళ్ళీ ఆర్డిటి సీట్ వచ్చేసి మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, అందుకే మాకు రాలేదు, తీసేసినారు. ఇది JNTUలో సీట్ వచ్చింది నాకు, పాలిటెక్నిక్లో. JNTUలో సీట్ వస్తే మా అమ్మ వాళ్ళు ఏం చేసినారంటే, మా అక్క వాళ్ళు అంతా ఇంటర్ చేసినారు. అందరూ నేను ఇంటరే చేయాలనేసి ఇంటర్కి జాయిన్ అయినామన్నమాట. అంటే అప్పుడు పాలిటెక్నిక్ అనేది అంత తెలియదు నాకు కూడా. అంటే ఎవరైనా చెప్తే వినేదే తప్పితే మనకు అంత నాలెడ్జ్ ఉండదు. 10th అయిపోయిన తర్వాత ఎవరికి కూడా అంత నాలెడ్జ్ ఉండదు. ఎవరైనా చెప్తే అదే వింటారు వాళ్ళు.
అట్లా మేము కూడా అందరూ ఇంటరే చేసినారు, మేము కూడా ఇంటరే చేయాలనేసి ఇంటర్కి జాయిన్ అయిదామని మా అక్క ఏ కాలేజ్లో జాయిన్ అయ్యింటే ఆ కాలేజ్లోనే మేము జాయిన్ అయినాం. మా స్కూల్ పేరు చెప్పలేదు కదా నేను, తలమర్ల జెడ్పిహెచ్ఎస్ స్కూలు. నేను ఫోటో పెడతాను మీకు చూడండి. మా 10th మా సార్ వాళ్ళు కానీ మా స్టాఫ్ మొత్తం అంతా కానీ మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా మేము మళ్ళా ఇంటర్కి ఎక్కడ జాయిన్ అయ్యాను అంటే జగరాస్పల్లి మోడల్ కాలేజ్ అనమాట. మోడల్ కాలేజ్ అక్కడ 10th ఇంటర్ వరకు ఉందన్నమాట. గర్ల్స్కి మాత్రమే హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో జాయిన్ అయినాను. అక్కడ కూడా మాకు ఫస్ట్ 9.8 పాయింట్స్ వచ్చిన ఒక పాప ఉండిండే. మళ్ళీ దాని తర్వాత 9.7 ఇద్దరు ఉండింటిమి. నేను ఒకదాన్ని అండ్ నా ఫ్రెండ్ ఒక పాప మేము ఉండింటిమి. దాని తర్వాత ఇంకంతా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళే అనమాట. 9 దాని తర్వాత అట్లా వచ్చిండే వాళ్ళే. ఎక్కువ అంటే మేమే ఫస్ట్ వచ్చిండేది. అంటే 10th మార్క్స్ మీద వచ్చిండేది ఇంటర్కి. అట్లా పోయి జాయిన్ అయినాము. నేను ఎంపీసీ తీసుకున్నాను ఇంటర్లో. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం అని అప్పుడే చెప్పినాను లాస్ట్ వీడియోలోనే. మ్యాథ్స్ బేసిక్ మీదే ఎంపీసీ తీసుకున్నాను. మ్యాథ్స్లో అసలు నిజంగా అంటే ఆ కాలేజ్లో మేడం వాళ్ళకి కానీ అందరికీ కూడా బాగా తెలుసు. నేను మేడం వాళ్ళు ఇంకా అప్పటికే ఒక 2 months 3 months అయిందనమాట. ఈ పాపే కాలేజ్ ఫస్ట్ వస్తుందేమో అని అనుకోనిండ్రి. అట్లా మ్యాథ్స్లో నాలెడ్జ్ నాకు చాలా బాగుంటుంది. మా క్లాస్లో ఎంతమంది ఎంపీసీ స్టూడెంట్స్ ఎంఈసీ స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరిలో కంటే నేనే ఫస్ట్ బాగా చదివే దాంట్లో కానీ రాసే దాంట్లో కానీ వాళ్ళు ఏమైనా డౌట్స్ అడిగితే చెప్తారు కదా, ఇట్లా ఇది ఎవరికైనా తెలుసా ప్రాబ్లమ్ అని, అట్లా దాంట్లో కానీ అన్నిట్లోనూ నేనే ఫస్ట్ ఉండింటి. అట్లా బాగా చదివేదాన్ని అనమాట. ఆ స్కూల్లో అది కాలేజ్లో ఉన్నప్పుడు, మోడల్ కాలేజ్లో ఉన్నప్పుడు. అప్పుడు ఎంతవరకు నేను ఉన్నాను ఆ కాలేజ్లో అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ అనేటివి అయిపోయినాయి అనమాట. ఎఫ్ఏ ఎగ్జామ్స్ 3 times జరుగుతాయి 1 yearలో. అప్పుడు ఫస్ట్ టైం జరిగిండే ఎగ్జామ్స్ అయిపోయినాయి. అంతే ఒక 3 months 3.5 months ఉండింటా నేను. అప్పుడే ఏం జరిగిందంటే మా స్కూల్లో 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చిండే వాళ్ళకి మేము ఇట్లా క్యాష్ ప్రైజ్ కానీ ఇట్లా ప్రైజెస్ ఇస్తాము అని పిలిచినారు. మేము వెళ్ళినాము. క్యాష్ ప్రైజ్ వచ్చింది. దాని తర్వాత కూడా అట్లా 2 times 3 times పిలిచినారనమాట. పిలిస్తే ఒకసారి క్యాష్ ప్రైజ్ ఇచ్చినారు, ఇంకొకసారి ఇవి బుక్ ఫోల్డర్ అంటారా దాన్ని ఏమంటారు తెలియదు, ఫోటో పెడతాను మీకు చూడండి. బుక్ ఫోల్డర్ అని అనుకుంటా, అది ఇచ్చారు. అప్పుడే మా సార్ వాళ్ళు అడిగినారనమాట, నువ్వు ఏ కాలేజ్లో జాయిన్ అయినావు అని. అడిగితే నేను చెప్పినాను ఇట్లా మోడల్ కాలేజ్లో జగరాస్పల్లిలో జాయిన్ అయ్యాను అని. ఇంకా మంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదా, నీకు వచ్చిన మార్క్స్కి ఇంకా మంచి కాలేజీలో చేరొచ్చు కదా అని ఇట్లా మాట్లాడినారనమాట. నాకే అప్పటికే ఉండిండే ఫీలింగ్, ఇంకా అంటే మనకు మంచి మార్క్స్ వచ్చినాయి కదా, మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఇంకా మంచి కాలేజీలో సీట్ వచ్చిన బాగుండు, లేకపోతే ఏదైనా మంచి కాలేజీలో జాయిన్ అయ్యింటే బాగుండు అని. బట్ అది గవర్నమెంట్ కాలేజ్ అట్లా వెళ్ళినామన్నమాట. అంటే స్టడీస్ అన్నీ బాగుండే కానీ ఏదో ఫీలింగ్ అంతే. అందరూ అంటే నాతో పాటు మార్క్స్ తెచ్చుకోండే వాళ్ళందరూ మంచి మంచి కాలేజీలో జాయిన్ అయ్యారు కదా, నేనే కొంచెం అట్లా గవర్నమెంట్ కాలేజ్లో అట్లా జాయిన్ అయ్యాను అనేది ఫీలింగ్ అంతే. స్టడీస్ అన్నీ అయితే బాగుండే. అంటే ఫుడ్ అనేది హాస్టల్లో అస్సలు బాగాలేదు నాకు. ఫుడ్ అదే నేను చెప్పాను కదా, హాస్టల్ ఫుడ్ అనేది నేను ఎన్ని హాస్టల్ మానానో ఏ హాస్టల్లోనూ నాకు ఫుడ్ నచ్చలేదు. అండ్ అప్పటికే నాకు బ్లడ్ తక్కువ ఉండిండే. అట్లా జగరాస్పల్లి కాలేజ్లో ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది అనేది చాలా పెద్ద మిస్టరీ అనమాట. మళ్ళా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది 10th తర్వాత జర్నీ అనేది నేను ఎన్ని కాలేజీలు మారింటాను అనేది చాలా ఒక 3-4 కాలేజెస్ మారినాను నేను. అవి ఒక్కొక్కటి చెప్తానమాట. ఈ వీడియోలో జగరాస్పల్లి కాలేజ్
లో నేను జాయిన్ అయ్యాను. ఒక 3 months ఉన్నాను. ఆ కాలేజ్ నుండి బయటికి ఎట్లా వచ్చేసాను, ఏమేమి రీజన్స్, అసలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బై. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిమా లోకేష్ అఫిషియల్. అండ్ ఒకటే ఈ వీడియోస్ ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను, అది ఏంటంటే స్టడీస్ చదివేటప్పుడు ఫుడ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అండ్ 10th తర్వాత బాగా మార్క్స్ తెచ్చుకోండి పిల్లల్ని ఏమనుకుంటారు అంటే వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి తెలియదంటూ ఏమీ ఉండదు, వీళ్ళకి చాలా బాగా నాలెడ్జ్ ఉంటుంది అని ఇట్లా అనుకుంటారు. కానీ వాళ్ళకి అస్సలు ఏమీ కూడా తెలియదు. ఎవరికైనా కూడా ఒక 2 years కంప్లీట్ అంటే 10th తర్వాత ఒక 2 years అయిపోయేంత వరకు వాళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ కూడా ఉండదు. ఎవరు ఎట్లా చెప్తే అట్లా వింటారనమాట. అందుకే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు బాగుండాల. ఎవరి గైడెన్స్లో వాళ్ళు పెరుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బై. ఇది నా part 2 వీడియో అనమాట. part 1 అనేది 9th class అండ్ 10th class అని చెప్పాను కదా. ఈ సిరీస్కి నేను హేమా డైరీస్ అనేది పెడతాను. ఈ సిరీస్లో కంటిన్యూగా వీడియోస్ చూడండి. ఒక్క వీడియో మధ్యలో చూసినారంటే అంత బాగా అర్థం కాదు, కంటిన్యూగా చూస్తే బాగా అర్థమవుతుంది మీకు కూడా. అండ్ బై. 10th class ఫోటో అండ్ పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మాకు అప్పుడు ఉన్న గడిపిన క్షణాలే వేరు. సొంత ఊరి ఫీలింగ్ ఎప్పటికీ ది బెస్ట్గానే ఉంటుంది.